సాక్స్ పర్ఫ్యూమ్ కొడతావు అయితే దానికి. సాక్స్లు వేయట్లేదు కదా, అమ్మ సాక్స్ నేను వేయట్లేదు. దీనిలో ఏది ఉంటే అది పుష్ అవుతుందా? చిప్పు ఫైల్ ఉన్నా కానీ పుష్ అవుతుందా? చిప్పు తీసేద్దాం ప్రజెంట్. ఓకే, ఇప్పుడు ఆ కోడ్ రన్ చేయాలా? గిట్ స్పేస్ స్పేస్ స్టేటస్ కొట్టు, టీఎస్ ఎంటర్. ఏముండదు. నాట్ ఏ గిట్ రిపాజిటరీ ఆర్ ఎనీ ఆఫ్ ది పేరెంట్ డైరెక్టరీ. దాని క్రెడెన్షియల్ ఇచ్చినాము, మనం ఇవ్వలేదు కదా. ఎందుకంటే యూ మస్ట్ స్పెసిఫై ది రిపాజిటరీ టు క్లోన్ అని ఉంది కదా. గిట్ క్లోన్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసరికి ఎర్రర్ వచ్చింది ఆల్రెడీ. గిట్ క్లోన్ అవ్వలేదు. యూ మస్ట్ స్పెసిఫై రిపాజిటరీ టు క్లోన్ అని వచ్చింది. ఏదో ఒకసారి గిట్ ప్లస్ ఓపెన్ చేయి. గెటప్ది ఇక్కడ ఏం చేస్తావు అంటే గిట్ కొట్టు, గిట్ స్పేస్ క్లోన్ స్పేస్ కంట్రోల్. ఓకే అది పోయినట్టు ఉంది. కాపీ చేసుకో. కంట్రోల్ పెట్టు, ఇన్సర్ట్ కొట్టు. ఇక్కడ ఇన్సర్ట్కి ఉంటుంది. నీకు ఉంటుందా లేదా? ఇన్సర్ట్ అక్కడ అక్కడ కొట్టు. గిట్ బ్లాస్ట్లో అక్కడే కొట్టాలి. కొట్టు, అవ్వట్లేదా? కంట్రోల్ బి అవ్వదు. స్పేస్ కొట్టు, ఇన్సర్ట్ అవుతుంది. కాపీ అవ్వలేదు అది. అసలు మొత్తం చేయి, ఇట్లా చేయి మాన్యువల్గా. ఇన్సర్ట్ కొట్టు, కంట్రోల్ షిఫ్ట్ పట్టుకో. టైప్ చేద్దాం. అంతేగాని టైప్ కాదు దిలీప్. ఒకసారి షిఫ్ట్ పట్టుకొని ఇన్సర్ట్ కొట్టు. షిఫ్ట్ పట్టుకొని ఇన్సర్ట్ ఎట్లా అవుతుందిరా? అది ప్రింట్ స్క్రీన్ వస్తుంది. తినమ్మ, ఇన్సర్ట్ అవ్వట్లేదు ఏంది? ఇన్సర్ట్ ఇదేనా? అదే ఇన్సర్ట్. యాక్చువల్ ప్రింట్ స్క్రీన్కి వెళ్ళిపోద్ది ఫంక్షన్ పట్టుకుంటా. అందుకు అంతగా టైప్ అవ్వదా? అంతగానే మేము కొడుతుంది తెలియదు. అది ఎంత మంచిగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయి. ఇట్లా దాన్ని పట్టుకొని ఇట్లా పట్టుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయి. ఎస్, ఉంటారా? You appear to have cloned an సరే, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? ఫోల్డర్, లోకల్ ఫోల్డర్ చేయించి అది కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి ఇక్కడ గిట్ ఎంటర్ కొట్టు. గిట్ స్పేస్ పుష్ ఆర్ స్పేస్ ఆరిజిన్ స్పేస్ ఆ బ్రాంచ్ నేమ్ ఏముంది? కింద క్రియేట్ చేసిందా? టాలెంట్ అని ఇచ్చింది. దాన్ని ఎక్కడ ఇచ్చింది? నాకు బ్రాంచే క్రియేట్ చేయలేం కదా మనం. అక్కడ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది మాస్టర్ బ్రాంచ్.
టాలెంట్ దిలీప్ ఇచ్చింది రిపాజిటరీ నేమ్ కదా, రిపాజిటరీ డేట్ ఇచ్చినాం కదా ఇందాక. మాస్టర్ వెళ్తుంది. ఒకసారి పుల్ రిక్వెస్ట్ కొట్టు. ప్రాజెక్ట్స్లోకి వెళ్ళు, కొట్టు ప్లగ్ అండ్ రైట్ కొట్టి. ఎంత వస్తుంది? ఒక ప్రాజెక్ట్ లేదండి నీ దాంట్లో. అరే యాడ్ చేస్తే యాడ్ ఆటోమేటిక్ ఒకటి యాడ్ అవుతుంది. ఇక్కడ కొట్టు. నేను ఇంకా కొట్టలేదు కదా ఇందాక. ఇది వచ్చేసరికి ఏంది, అందులోకి వెళ్ళు. దిలీప్ 94లోకి వెళ్ళు. ఇది రిపాజిటరీ కదా. ఒకసారి ఇక్కడికి వెళ్ళు. ఇప్పుడు దీని మీద క్లిక్ చేయి. దీని మీద అదే నీ బేస్ ప్రాజెక్ట్. ఓకే, అందులో నీకు ఇంకా రాలేదు. ఇది రాలేదు కనుక ఇందాక ఎర్రర్ వచ్చింది కదా, ఆ ఫ్యాటల్ ఎర్రర్ వచ్చింది కదా మనకి. ఫ్యాట్లు అని చెప్పి ఇందాక వచ్చినాయి కదా అన్నిటికీ, రెండింటికి. అసలు పెట్టగానే క్లోన్ అయిపోవాలి. ఇప్పుడే క్లోన్ చేసినాం కదా. ఆగ్రా లోడ్ అవుతుంది. వచ్చావుతలే అసలు. నాకు అలవాటు అయిపోయింది. SSDలో ఉంది, టప్ప మనం కొడుతుంటే వెళ్ళిపోతూనే ఉంటుంది. అన్వాచ్ ఏదో ఉంది ఎర్రర్, చూడలే. ఇక్కడ కొట్టు గిట్ పుష్ ఒరిజినల్ టాలెంట్ _ దిలీప్ కదా. ఇప్పుడు ఎంటర్ కొట్టు. ఫెటల్ నాట్ ఎ గిట్ రిపాజిటరీ ఆర్ ఎనీ ఆఫ్ ది పేరెంట్ డిక్షనరీస్. దిలీప్ 9494 అనేది రిపాజిటరీగా అదే కదా. అది నీ ప్రాజెక్ట్. ఓకే, ఇది రిపాజిటరీయా. ఎంత టైం పడుతుంది కదా. बरसे नदी को तुझे आके कर ले तू मुझे पहली बारिश की दुआ तेरे पहलू में. ఇప్పుడు ఈ ఫోల్డర్లో ఉన్నది నీకు చూపిస్తా. కోడ్ ఇష్యూ ఉందా? ఇక్కడ కోడ్ అనేది వస్తుంది. ఇది రాగానే ఇది క్లోన్ చేసి వసుకుంటాం. ఇది క్లోన్ అయిపోతుంది. ఇలా కోడ్లోని ఇలా మెయిన్ బ్రాంచ్ అనేది రావాలి. నీ దానికి ఎందుకు రాలేదు అని. ఒక్క నిమిషం, రీడ్మీ పెట్టలేవుగా. పెట్టలేదు. మరి ఎందుకు వస్తుంది? దానికి సంబంధమే లేదు కదా. రీడ్మీకి దానికి సంబంధమే లేదు. క్లిక్ చేయి. టైం పడుతుంది. పార్టిసిపేట్ మెన్షన్స్ అని ఏమైనా ఉందా? దాని మీద క్లిక్ చేయి. అన్వాచ్డ్లో దీనికి పెట్టు. ఓన్లీ రిసీవ్డ్ ఫ్రమ్ positive and participating code మీద క్లిక్ చేయి. successful request for new contributions. Now GitHub will potential first contribute discovery. గుడ్ ఫస్ట్ ఇష్యూ. ఒకసారి అక్కడ కోడ్ మీద మళ్ళీ క్లిక్ చేయి. ఎందుకని రీలోడ్ చేయలేకుంటే గిటబ్ని డిస్కనెక్ట్ చేయాలి. అదే అవసరం లేదు. దీన్నే రిజ్యూ మళ్ళీ కమిట్ ఏమని కొట్టాలి? ఏమన్నా కమిట్ అప్పుడే కొట్టాం. పుష్ చేసిన తర్వాత క్లోనింగ్ అయింది కదా. ఎంటీ రిపాజిటరీ క్లోన్ అయ్యింది. అది రిపాజిటరీ లేదని అని అంటుంది. 9494 దిలీప్ది గిట్ రిపాజిటరీ అయింది. సరే, ఇప్పుడు ఏం చేస్తామంటే గిట్ కొట్టు. అది ఈ కమాండ్లోకి వెళ్ళు. గిట్ స్పేస్ పుష్. అది పుష్ ఎందుకు రా? స్పేస్ ఆరిజిన్
స్పేస్ అది ఏముంది దాని పేరు, దేని పేరు? ప్రాజెక్ట్ పేరా? దీనిది ఇది బ్రాంచ్ పేరు, అదేది టాలెంట్ అండర్స్కోర్ దిలీప్ అని ఉంది. అది పెట్టు. పని పెట్టింది, టైం పడుతుంది యాక్టివేట్ అవ్వడానికి. అండర్స్కోర్ ఎంటర్ కొట్టు. Fatal not a Git repository or any of the parent directory. అసలు గిట్ రిపాజిటరీ కాదంటుంది. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయి. స్పెల్లింగ్ కరెక్ట్. నా డౌట్, ఈ ప్రాజెక్ట్ నేమ్ కొడితే దీనిలో ఏమైతే రిపాజిటరీ ఉందో తెలుస్తుందా? ఇక్కడ క్లోన్ చేసినాం, ఈ ప్రజెంట్ ఏదైతే ఉందో దీన్ని క్లోన్ చేసినాం. అయితే గిట్ బ్యాష్లోకి వెళ్ళు, గిట్ కొట్టు, ఎంటర్ కొట్టు, గిట్ బ్రాంచ్ కొట్టు, ఎంటర్. Fatal not a Git repository or any of the parent dictionaries. అసలు ఏం క్రియేట్ చేసినట్లేదు అని. ఒకసారి ఇక్కడికి రా, మళ్ళీ ఇక్కడైతే క్రియేట్ అయ్యే ఉంది. ఒకసారి ప్రాజెక్ట్స్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడ ఇంకొక రిపాజిటరీ క్రియేట్ చేద్దాం. జానసనం ఇక్కడ ప్రాజెక్ట్ లింక్ చేసుకోవచ్చు అని ఉంది. న్యూ ప్రాజెక్ట్ కొట్టు. జంప్ ఇన్ రైట్. రోడ్ మ్యాప్ వద్దు, తీసే అవసరం లేదు మనకి, క్యాన్సిల్ కొట్టే. లేకుంటే కొత్త రిపాజిటరీ క్రియేట్ చేద్దాం. అక్కడికి వెళ్ళి ప్రాజెక్ట్స్లోకి వెళ్ళు. వ్యూ ఉంది, అవసరం లేదు, ఇదంతా అవసరమే లేదు. ఇక్కడ ఇంకోటి క్రియేట్ అని ఉంటుంది, లేదండి రిపాజిటరీస్లోకి వెళ్ళి న్యూ కొట్టు. మళ్ళీ ఇంకొక నేమ్ ఇవ్వు. ఇందాక డేట్ ఏమి ఇచ్చినారా? మన 03/2023 అని ఇచ్చినాడు కదా, దాని అదేనా ఇంతకు రిపాజిటరీ? మేబీ చూద్దాం ఒకసారి, మళ్ళీ అయితే ఇంకో ప్రాజెక్ట్ కొడదాం. పబ్లికే ఉంటుందా? కొడితే కొట్టు. ఇప్పుడు వచ్చింది, ఇది వచ్చింది. క్లోన్ చేయి, రెడ్మీ అవసరమే లేదు, క్లిక్ చేయి. కూడా ఇది కాపీ చేసుకో, కొట్టు. ఫోల్డర్లోకి వెళ్ళి మళ్ళీ ఏది ఫోల్డర్లో కొత్త ఫోల్డర్ ఒక్కటి క్రియేట్ చేయి, లేకుంటే పాత ఓకే క్రియేట్ చేయొచ్చు కదా. చేయి. అదే నేనుతో క్రియేట్ చేయొచ్చా? అవుతుందా? చేసుకోవచ్చు, నీ ఇష్టం. ఇక్కడ లోకల్ది నీ ఇష్టం వచ్చిన దాంతో చేసుకోవచ్చు. సేమ్ సిఎండి గిట్ స్పేస్ క్లోన్ స్పేస్, మళ్ళీ స్పేస్ అంటే స్పేస్ కొడతాం. క్లోన్ స్పేస్ కంట్రోల్ వి ఎంటర్. ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు అయ్యింది అది. ఇప్పుడు మళ్ళీ ఏదో అయిపోయిందా అందులోకి వెళ్ళు. ఇక్కడికి ఇక్కడ నీకు ఒకటి క్రియేట్ అయింది. ఇందులోని అది వేసుకో, ప్రాజెక్ట్ని తీసుకొచ్చేసి అందులో
దాంట్లో హ్మ్. ఇప్పుడు దీని సిఎండి ఎక్కడ ఉంది? సిఎండి గిట్ పుష్ స్పేస్ స్టేటస్ ఏముండదు నాకు తెలుసు. ఎంటర్ కొట్టు. వచ్చినాయా? ఓకే, ఈ రెండు వచ్చినాయి. గిట్ అవే కదా ఉన్నాయి ఫైల్స్. ఫైల్స్ అంట. GitHub add files include what will be committed. ఇప్పుడు గిట్ యాడ్ కొట్టు. నథింగ్ బట్ అంటే గిట్ ముందు గిట్ యాడ్ చేయాలి అయితే. గిట్ స్పేస్ యాడ్ స్పేస్ డాట్ అంతే. ఎంటర్. డాట్ ఏం చేస్తుంది? డాట్ అంటే అన్ని ఫైల్స్ అని, అన్ని ఫైల్స్ యాడ్ అవ్వాలని. వార్నింగ్ వస్తుంది. ఓకే, మళ్ళీ గిట్ కొట్టు. ఏంది ఇది రీప్లేస్డ్ బై అని ఉంది? CRLF అంటే అది మీకే తెలియాలి. LF will be replaced by CRLF. నెక్స్ట్ టైం టచ్ నెక్స్ట్ అవుతుంది. టైం గిట్ టచ్ చేసి అంట. గిట్ బ్రాంచ్ నేమ్ ఏముంది ఐడియా ఉందా? గిట్ పుష్, సారీ ముందు దానికి కమిట్ చేయాలి. గిట్ కమిట్ స్పేస్ కమిట్ MMIT స్పేస్ హైఫన్ M స్పేస్ స్ట్రింగ్లో కొటేషన్ ఏం నువ్వేం చేసినావో పని అది అందులో రాసి పుష్ చేసుకో. అంటే ఏదో ఒకటి ఇవ్వు ప్రస్తుతానికి. అంటే ఏం రాసిన అంటే అర్థం కాలేదు. నువ్వు ఇప్పుడు ఆ బ్రాంచ్లో ఏం వర్క్ చేసావు, దేనికి సంబంధించిన ఏ ఫోల్డర్ని గెలికి వర్క్ చేసావు, షార్ట్ కట్లో వేస్తే సరిపోద్ది. అంటే తర్వాత అర్థం చేసుకోవడానికి, మళ్ళీ అందులో ఏం వర్క్ చేసావు అని తెలుసుకోవడానికి నీకు ఆ కోడ్ కావాలనుకున్నప్పుడు. ఎంటర్ కొట్టు. ప్లీజ్ టెల్ మీ హూ యూ ఆర్ అంట. ఇప్పుడు ఇక్కడ నువ్వు క్రెడెన్షియల్ ఇవ్వాలి. టు సెట్ యువర్ డిఫాల్ట్ ఐడెంటిటీ omit global set identity only in this repository. ఇది ఇప్పుడు కాపీ చేయి. ఈమెయిల్ ఇది కాపీ చేసుకో. గ్లోబల్ యూజర్స్ అని ఇవ్వాలి కాన్ఫిగ్లో. గిట్ కాన్ఫిగ్ ఈమెయిల్ వర్క్ కాపీ చేయి. ఈమెయిల్ వర్క్ అంతగానే ఉండదు. ఇక్కడ దాకా కాపీ చేసుకో ఈమెయిల్. కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంటుంది, కాన్ఫిగర్ చేసి సెట్ చేసుకుంటుంది నువ్వు ఎవరని చెప్పడానికి. కంట్రోల్ V స్పేస్ స్ట్రింగ్లోని నీ మెయిల్ ఐడి ఇవ్వు. ఎంటర్. పబ్లిక్లో ఉంది కాబట్టి పర్వాలేదు. ఇప్పుడు మళ్ళీ గిట్ పుష్ చేయి. ఇందాక పైన క్లిక్ చేయి, కమిట్ వస్తుంది. వన్ స్టెప్ కమిట్ కొట్టినా. ఎందుకు పైన క్లిక్ చేస్తే పైన వస్తుంది. నేర్చుకుంటున్నా బట్ ఎమ్మేనా M అని పెట్టచ్చు. -M అంటే దానికి అర్థం నువ్వు మోడిఫై చేసింది అని. కమిట్ అంటే ఓన్లీ కమిట్ అయితే కమిట్ మాత్రమే అవుతుంది. అంటే ఏవే నువ్వు చేసినావు అవి కాకుండా మొత్తం కమిట్ అయిపోతుంది. M అంటే నువ్వు మోడిఫై చేసిన మాత్రమే కమిట్ అవుతాయి. ఇప్పుడు 100 ఫైళ్ళు ఉన్నాయనుకో, 100 ఫైల్లో నువ్వు 5 గెలికినావు అనుకో, M కొడితే నువ్వు మోడిఫై చేసిన మాత్రమే పుష్ అవుతాయి. ఏ కొట్టినావు అనుకో అన్ని పుష్ అవుతాయి. ఏం కొట్టకపోతే ఏమి కొట్టకపోతే మొత్తమే పుష్ అవుతుంది. ఏ అన్నా ఏం కొట్టకుండా ఒకటే. ఫోల్డర్లో ఉన్నాయని పుష్ అవుతాయి, అన్ని పుష్ అయిపోతాయి. అర్థం చేసుకో. తప్పు. తర్వాత సింగిల్ కొటేషన్లో నువ్వు ఏం వర్క్ చేసినావు రాయాలి అందులో. ఇదొకటి ఉందా మరి?
తెలియాలి కదా. -m స్పేస్ స్ట్రింగ్లా ఎంటర్, అందులోకి అయింది. ఇప్పుడు గిట్ స్పేస్ ఎన్ని నెంబర్ ఉన్నాయి? అన్ని గణం పుష్ అయినాయి. నేను పాస్వర్డ్ ఇవ్వలేదు కదా. పాస్వర్డ్ అవసరం లేదు దానికి, పబ్లిక్లో ఉంది. ప్రైవేట్లో ఉంటే పాస్వర్డ్ మెన్షన్ చేయాలా? పాస్వర్డ్ కాదు, నువ్వు ఆ గెట్ నుంచి నీ మెయిల్ ఐడికి యాక్సెస్ ఇవ్వాలి. ప్రాజెక్ట్ లిస్ట్ ప్రైవేట్లోనే ఉంటాయి కదా. అన్ని మోస్ట్లీ ప్రైవేట్ ఉంటుంది. ముందు నీకు పబ్లిక్ అలవాటు అయిన తర్వాత ప్రైవేట్కి పెట్టు. అయితే ప్రాజెక్ట్ పబ్లిక్ ఇంకోటి ప్రైవేట్ పెడుతుంది, సెట్ అవుతుంది. ఫస్ట్ నీకు పబ్లిక్ అలవాటు అయిపోయిన తర్వాత ప్రైవేట్ పెట్టు. గిట్ పుష్ పుష్ చేయాలి స్పేస్ ఆరిజిన్ అంటే మెయిన్ అని, స్పేస్ బ్రాంచ్ నేమ్ ఏముంది? ఇదే కదా, నువ్వు అక్కడ ఏమి ఇచ్చావు అది. అందులో బ్రాంచ్ నేమ్ ఏముంది? రిపాజిటరీ నేమా లేదంటే అదే రిపాజిటరీ. ఒకసారి ఇక్కడ క్లిక్ చేయి, టాలెంట్ 18 చూద్దాం ఒకసారి ఏముంది. 18/03/23 మెయిన్ బ్రాంచెస్ మీద క్లిక్ చేయి. మెయిన్ ఉందా? సరే ఒకసారి మళ్ళీ కోడ్ మీద క్లిక్ చేయి. కోడ్లోనే ఉందా? ఇప్పుడు దీని మీద క్లిక్ చేయి. మెయిన్ మీద ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? ఒకటే ఉంది. సరే మెయిన్ ఇవ్వు. మెయిన్ టైప్ చేయాలా? మెయిన్ అని టైప్ చేయి. తర్వాత దాని నుంచి ఇంకొక క్లోన్ తీసుకుందాం. మెయిన్ ఎంటర్. సైన్ ఇన్. కొట్టు. ఆల్రెడీ లాగిన్లోనే ఉన్నాను. ఇప్పుడు ఒకసారి కమాండ్ ఓపెన్ చేయి. అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఇక్కడికి మీ కోడ్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేయి. బ్రాంచ్లోకి వెళ్ళు, క్లిక్ చేయి మెయిన్ మీద. అది ఇక్కడ ఇలా పుష్ చేయాలి. ఇప్పుడు నువ్వు కొత్త బ్రాంచ్ మళ్ళీ క్రియేట్ చేయాలంటే సేమ్ అది ఏదైతే ఉందో అదే కంటెంట్ కొత్త బ్రాంచ్ తోటి క్రియేట్ చేస్తావు. ఇక్కడ బ్రాంచెస్ మీద క్లిక్ చేయి ఒకసారి. యాక్చువల్ నాకు ఇక్కడ అది మెయిన్, బై డిఫాల్ట్ మెయిన్ అవుతుంది. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ అంటే ఇందులోనే కొత్త బ్రాంచ్ క్రియేట్ చేస్తావు. ఇప్పుడు నువ్వు చెప్తా ఒకసారి బ్రాంచెస్ మీద క్లిక్ చేయి. ఇక్కడ నీకు మెయిన్ ఒకటే కనిపిస్తుంది, క్లిక్ చేయి. ఇక్కడ కూడా ఒకటే మెయిన్ ఉంది. ఇప్పుడు నువ్వు ఒక బ్రాంచ్ క్రియేట్ చేసి చెప్తా. గిట్ స్పేస్ చెక్అవుట్ స్పేస్ -b స్పేస్ ఏదైనా బ్రాంచ్ నేమ్ నీకు నచ్చిన బ్రాంచ్ నేమ్. సింగిల్ కోట్స్ నార్మల్గా మామూలుగా ఇట్లానే ఇచ్చేస్తావు. డేట్ మెన్షన్ చేసుకుంటే బెటర్. ఎంటర్. అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ గిట్ స్టేటస్, నువ్వేం చేంజెస్ చేయకపోతే ఏం రాదు. ఎంటర్. ఏం లేదు చేంజెస్, అయినా నువ్వు పుష్ చేయొచ్చు. గిట్ స్పేస్ యాడ్ డాట్ స్పేస్ డాట్ ఎంటర్ కొట్టు. నువ్వు ఇక్కడ చెక్ చేస్తే ఒకసారి ఇక్కడికి రా, అక్కడ బ్రాంచ్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ నువ్వు చెక్ చేస్తే
స్విచ్ టు న్యూ బ్రాంచ్ టాలెంట్ అని వచ్చింది. బట్ నువ్వు ఇక్కడ క్లిక్ చేయి, ఇక్కడ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? ఒకటే బ్రాంచ్. ఇది ఎప్పటిదాకా ఇక్కడ విజిబుల్ కాదు అంటే నువ్వు కోడ్ని పుష్ చేసినంత వరకు, ఆ బ్రాంచ్లో పుష్ చేసినంత వరకు ఇక్కడ క్రియేట్ అవ్వదు. ఇప్పుడు నువ్వు అక్కడ పుష్ చేస్తావు అంటే మళ్ళీ కమిట్ కొట్టి పుష్ చేయాలి. ఇప్పుడు ఏం చేసినావు? యాడ్ ఆల్ కొట్టినావు. ఇప్పుడు మళ్ళీ గెట్ స్పేస్ కమిట్ స్పేస్ -m మళ్ళీ స్ట్రింగ్లోని ఏదో ఒకటి ఏదో ఒకటి అంటే ఆ ప్రాజెక్ట్ ఆ బ్రాంచ్లోని దేని మీద వర్క్ చేసావని. అంటే ఇప్పుడు నీకు అర్థం కావాలి ఫస్ట్ గిట్ అనేది ఎలా పనిచేస్తుంది, ఏం చేస్తాము, కమాండ్స్ ఏంది. ఇప్పుడు నువ్వు టాలెంట్లోనే ప్రాజెక్ట్ తీసుకున్నావు, తెలియదు రియల్ టైం ప్రాజెక్ట్ నీకు ఇచ్చాడు వాడు. ఒక ఫోల్డర్ ఉంది, అందులోని ఒక 5 ఫైళ్ళు ఉన్నాయి అనుకో. నువ్వు 5 ఫైల్లోనే కాకుండా నువ్వు ఒకటే ఫైల్లోనే వర్క్ చేసావు. ఇప్పుడు నీ వర్క్ అయితే నీ టాస్క్ అయిపోయిన తర్వాత ఏం చేస్తావు? నా వర్క్ టాస్క్ అయిపోయింది అని చెప్పి వాడికి చెప్పాము, కోడ్ని పుష్ చేస్తాం. ఆ ఒక్క ఫైల్ మాత్రమే పంపించాలి నువ్వు. ఒక్క ఫైల్ ఎందుకంటే వేరే ఫైళ్ళ మీద వేరే వాళ్ళు వర్క్ చేస్తారు. సో నువ్వు ఆ ఒక్క ఫైల్ని పంపించి అప్పుడు ఏం చేస్తావు అంటే స్టేటస్లో నువ్వు చేంజెస్ చేసింది కనిపిస్తుంది. అది నేను చెప్తా. ఇప్పుడు గెట్ యాడ్ డాట్ పెట్టామంటే అన్ని ఫైల్స్ వెళ్ళిపోతాయి. ఇప్పుడు అన్ని ఫైల్స్ అన్ని వెళ్ళిపోతాయి. అండ్ ఇప్పుడు కమిట్లో ఏంది అని అంటే రేపు పొద్దున వాడు చెర్రీ పిక్ చేస్తాడు. నువ్వు ఏం వర్క్ చేసావు ఆ రోజు, ఏ బ్రాంచ్లో ఉంది ఆ కోడ్, నాకు అది కావాలి అని అంటే వాడు ఆ కమిట్ బేస్ మీద ఇప్పుడు నువ్వు ఏదైతే కామెంట్ చేస్తున్నావో కమిట్లోని సో అండ్ సో వర్క్ చేశాను అని చెప్తున్నావు. రేపు పొద్దున వాడు ఏం చేస్తాడంటే అక్కడ నీకు నీ పేరు కూడా కనిపిస్తుంది. నీ ఐడి తోటి బ్రాంచ్ క్రియేట్ అయింది అండ్ ఈ బ్రాంచ్లో నువ్వు వర్క్ చేసావు అండ్ దానికి కమిట్ అయింది. ఆ కమిట్ పేరు చూసాడానికి ఓకే సో అండ్ సో ఈ టాస్క్ మీద ఈ బ్రాంచ్లో వర్క్ చేశాడు అని చెప్పి దానిలోకి వెళ్ళి చెక్ చేసుకుంటాడు. అదే స్నిప్పెట్ తీసుకెళ్ళి వాడు దాంట్లో పెట్టుకుంటాడు. మెయిన్ మర్జ్ చేస్తాడు. మెయిన్ బ్రాంచ్ కి నీ బ్రాంచ్ నుంచి వెళ్ళి మర్జ్ చేసుకుంటాడు. వాడికి ఏది కావాలంటే అదే మర్జ్ చేసుకుంటాడు. అలా అర్థం కావాలి. కమిట్ అంటే నువ్వు ఏం వర్క్ చేస్తున్నావు క్లియర్గా అందులో మెన్షన్ చేయడం. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్లోకి ఎంచెల్ నువ్వు ఏదో నిన్న టాస్క్ చేసినావు నైట్, ఆ టాస్క్ గురించి అక్కడ క్లియర్గా రాస్తావు. మళ్ళీ లాస్ట్లో ఏదో ఇందాక మాడిఫై చేసినప్పుడు ఫస్ట్ ఒకటి మాడిఫై చేసినాం కదా, సంథింగ్ నేను టీ ఫైల్ ప్రాపర్టీస్ సినారియో అని చెప్పి పెట్టినా. మళ్ళీ దాని తర్వాత నెక్స్ట్ ఏదైతే ఇస్తే మళ్ళీ దానికి అది అప్లోడ్ అయింది కదా వేరేది. అవును అప్లోడ్ అయ్యింది. తర్వాత నువ్వు గెట్ పుల్ తెచ్చుకోవాలి కదా, ఇంకా గెట్ పుల్ కూడా ఉంది. మెయిన్ బ్రాంచ్ నుంచి నువ్వు కొత్త టాస్క్ మళ్ళీ అసైన్ అయినా అనుకో, ఈ రోజు నీ టాస్క్ అయిపోయింది, నీ కోడ్ వేరే దాంట్లో మర్జ్ అయింది, నువ్వు పంపించిన దాంట్లోనే ఓన్లీ నువ్వు ఏది వర్క్ చేసావో దాన్నే పంపించినావు, మిగిలిన వాళ్ళకి గెలకలే. మళ్ళీ నెక్స్ట్ డేకి వచ్చి నీ టాస్క్ ఆ లైన్లో ఉండదు, వేరే ఫోల్డర్లో ఉంటుంది. అంటే అదే ప్రాజెక్ట్లోని వేరే కాంపోనెంట్లోనే ఉంటుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? నీకు మళ్ళీ అప్డేటెడ్ కూడా కావాలి కదా, నువ్వు ఎందులోనైతే పుష్ చేసినా దాంట్లోనైతే వేరే వర్డ్ చేంజెస్ చేసింది రాదు. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే నెక్స్ట్ టాస్క్ చేసినప్పుడు మళ్ళీ ఒరిజినల్ బ్రాంచ్ నుంచి గెట్ పుల్ తెచ్చుకుంటావు. వేరే వర్డ్ చేసిన టాస్క్ కూడా మర్జ్ అయిపోయిన తర్వాత వాడు ఆ టాస్క్ కూడా నీకు కావాలి కదా, అప్పుడు గెట్ పుల్ ఆరిజిన్ తెచ్చుకున్నాక కంప్లీట్ అప్డేటెడ్ కూడా అప్పుడు నీ దగ్గర ఉంటుంది. అప్పుడు నీకు అందులో నేను చేంజెస్ వాడు నీకు టాస్క్ ఇస్తాడు, మళ్ళీ ఆ ఫోల్డర్లోకి వెళ్ళి చేంజ్ అంటే ఆ టాస్క్ రాసి మళ్ళీ పుష్ చేస్తావు. అర్థమైందా? కాదు అర్థమయ్యి అర్థం కానట్టు. ఇప్పుడు చూడు, ఒక ప్రాజెక్ట్ ఉంది తెలియదు 10 ఫోల్డర్లు అనుకో. నువ్వు ఇప్పుడు కంపెనీలో జాయిన్ అయినా రియల్ టైం ప్రాజెక్ట్ 10 ఫోల్డర్లు ఉన్నాయి, అందులో 3 వర్క్ చేస్తాను. ఉన్నా ఇప్పుడు రాస్తావా? ఎందుకు 10 ప్రాజెక్ట్స్ ఉన్నాయా? 10 ప్రాజెక్ట్స్ కాదు, 10 ఫోల్డర్స్ ఉన్నాయి అనుకో. ఒకటే ప్రాజెక్ట్ 10 ఫోల్డర్స్ ఉన్నాయి. ఓకే. అందులోని 3 ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ ఒక ప్రాజెక్ట్ 3 అసైన్ అయ్యారు. ఇప్పుడు ఒక ఏ అనే పర్సన్కి ఓకే ఫోల్డర్ 3 ఇచ్చారు. ఫోల్డర్ 3 ఇచ్చి అందులో వర్క్ చేయమని చెప్పారు. ఓకే. బి పర్సన్కి ఫోల్డర్ 7 ఏదో ఇచ్చారు. సి పర్సన్కి ఫోల్డర్ 5 ఇచ్చారు. ఇప్పుడు బి పర్సన్కి
అంటే ఫోల్డర్ 7 మీద టాస్క్ ఇచ్చాడు అనుకో, ఆ ఫోల్డర్ 7 మీదనే వాడు టాస్క్ చేయాలి. అలా అని చెప్పి 3కి 5కి వెళ్ళి టాస్క్ చేయలేడు కదా. అవును, చేయలేడు. వాడు ఇచ్చిన టాస్క్లు వాడే చేసుకుంటాడు. ఇప్పుడు ఫోల్డర్ బి అనేటోడు ఫోల్డర్ 7 మీద వర్క్ చేసినప్పుడు వాడు ఫోల్డర్ 7ని మాత్రమే పుష్ చేయాలి. ఓకే. ఫోల్డర్ 7ని కాకుండా 3, 5ని కూడా వాడు టచ్ చేయకపోయినా పుష్ చేసిండు అనుకో, ఫోల్డర్ 5లోని ఆల్రెడీ వాడు చేంజెస్ చేస్తాడు, ఫోల్డర్ 3లోని కూడా బిఏ అనేటోడు చేంజెస్ చేశాడు. వీడు చేయలేదు. ఇంకా వీడు అప్పటికి చేసేసి కోడ్ ఇచ్చేసారు మేనేజర్కి. కోడ్ ఇచ్చేసిన తర్వాత బి అనేటోడు ఇంకా పుష్ చేయలే, వీళ్ళ కోడ్ పుష్ అయిపోయింది. ఇప్పుడు అప్డేటెడ్ బ్రాంచ్లోని ఈ ఫోల్డర్ తప్ప ఈ 2 అప్డేట్ అయ్యే ఉంటాయి కదా వీడి టాస్కులు. వీడనేటోడు పుష్ చేయలేదు. ఇంకా వీళ్ళందరూ చేసిన తర్వాత వీడు పుష్ చేశాడు. మొత్తం అన్ని చేంజెస్ పుష్ చేశాడు అనుకో, 3 వెళ్ళిపోతుంది, 5 వెళ్ళిపోతుంది. అంటే వీళ్ళు చేసిన టాస్కులు పోతే వీడు చేసిన టాస్కులు కూడా పోతాయి. అంతే కదా. అంటే వీడు పుష్ చేస్తే డైరెక్ట్ డాట్ కొడితే మొత్తం అన్ని వెళ్ళిపోతాయి. అప్పుడు కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. కాన్ఫ్లిక్ట్స్ అంటే ఇప్పుడు బిలోని వీళ్ళ కోడ్లు లేవు. వీళ్ళ కోడ్లు లేనప్పుడు వీడు పుష్ చేసేస్తాడు కదా. వీళ్ళందరూ పుష్ చేసిన తర్వాత వీడు పుష్ చేస్తాడు. అప్డేటెడ్ బ్రాంచ్లోని వీళ్ళిద్దరు కోడ్లు ఉన్నాయి, వీడి దాంట్లోనే అది లేదు. వీడి దాంట్లో అది లేనప్పుడు వాడికి కాన్ఫ్లిక్ట్స్ మేనేజర్ గానికి అంటే టీఎల్ గానికి ఎలా వస్తాయని అంటే, వీడు పుష్ చేసిన దాంట్లోని వీళ్ళిద్దరు చేసిన చేంజెస్ లేవు, అయితే నువ్వు వీడి చేంజెస్ యాక్సెప్ట్ చేస్తావా వీళ్ళిద్దరు చేంజెస్ యాక్సెప్ట్ చేస్తావా అని చెప్పి అన్ని ఫోల్డర్స్లో వస్తుంది. ఓకే. ఇప్పుడు అట్లా చేయాలంటే స్టెప్ బై స్టెప్ పుష్ చేసి అప్డేట్ చేయాలి అది ఫైల్ని. సో ఒకరు అప్డేట్ చేసిన తర్వాత ఒకరు అప్డేట్ ఇచ్చి ఒకరు చెక్ చేసిన తర్వాత నా కోడ్ని దాన్ని ఒక దాంట్లో మెర్జ్ చేసి నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ అప్డేట్ చేసుకుంటూ పోవాలి. రైట్. నీ టాస్క్ అయిందని అంటే పుష్ చేస్తావు, నీ ఏ ఫోల్డర్ చేంజెస్ చేస్తావు ఒక ఫోల్డర్ నువ్వు చేసిన ఫోల్డర్నే మళ్ళీ ఇంకొకరికి అసైన్ చేయరు. సో ఈ మెర్జ్ చేసేవాడు ఎవడు ఉంటాడు? ఒక్కడే ఉంటాడు. ఉంటాడు, వాడే టేక్ కేర్ చేసుకుంటాడు. సో నువ్వు కోడు సపరేట్గా నీ రిపాజిటరీ ఇప్పుడు నువ్వు కోడ్ పుష్ చేసుకొని పెట్టుకున్నావు. ఇప్పుడు నువ్వు నేనున్నా, తరుణ్ గాడు ఉన్నాడు అనుకో. ఇప్పుడు నా వర్క్ కోడ్ అయింది, నేను కోడ్ చేసి నా దగ్గర ఉంచుకున్నా. నీ దగ్గర కోడ్ ఉంది, సో మిడిల్ ఆఫ్ ది కోడ్ అనుకో, అది నాది స్టార్టింగ్ కోడ్ అనుకో, తరుణ్ గారు లాస్ట్ కోడ్ అనుకో. సో నీ కోడ్ నువ్వు ఇచ్చేసినావు, సో వాడు ఆడ దగ్గర పెట్టుకుంటాడు. సో ఇప్పుడు తరుణ్ గారిది వచ్చింది అనుకో, దానికి ఎంటర్ చేస్తాడా? సేమ్ ఫోల్డర్ మీద ఇప్పుడు ముగ్గురం వర్క్ చేసినాం అనుకుందాం. ఓకే. వర్క్ చేస్తే ముగ్గురు ఒకే ఫోల్డర్ మీద వర్క్ చేసాం అనుకో. ఫస్ట్ నాకు మర్జ్ అయిపోయింది అంటే నా టాస్క్ అయిపోయింది, ఇచ్చేసా. ఒక ఫోల్డర్ లోనే నా టాస్క్ ఉంది, సేమ్ అదే ఫోల్డర్ లో నువ్వు కూడా వర్క్ చేసినావు, తరుణ్ గారు కూడా వర్క్ చేసాడు. తరుణ్ గారు ఇచ్చాడు. తరుణ్ గారు ఇస్తే ఏమైనా వస్తుంది అంటే, ఈ టాస్క్ ఆల్రెడీ ముఖేష్ చేశాడు, ఇది తరుణ్ చేశాడు టాస్క్, ఈ రెండిట్లోని ఏది యాక్సెప్ట్ చేస్తావు? పైన ఉన్నది యాక్సెప్ట్ చేస్తావా, కింద ఉన్నది యాక్సెప్ట్ చేస్తావా, రెండు యాక్సెప్ట్ చేస్తావా? మర్జ్ చేసే టైంలోని రెడ్ మార్క్స్ లోనే వస్తాయి, గీతలు ఇలా వచ్చి కింద పైనదంతా ముఖేష్ది అని చెప్పి ఇలా ఆరో మార్క్స్ వస్తాయి. కింద నుంచి అది తరుణ్ దగ్గర నుంచి ఇది వస్తుంది అని చెప్పి ఇటు ఆరో మార్క్స్ వస్తాయి. ఇటు నుంచి ఆరో మార్క్స్, ఇటు నుంచి ఆరో మార్క్స్. అక్కడ ఒక ఆప్షన్స్ వస్తాయి, రెండు యాక్సెప్ట్ చేస్తావా, రెండు నీ కోడ్లో కావాలా, లేకుంటే పైన నాది ఒక్కందే కావాలా, తరుణ్ ఒక్కందే కావాలా అని చెప్పి ఆప్షన్స్ వస్తాయి. రెండు కావాలనుకుంటే యాక్సెప్ట్ బోత్ ది చేంజెస్ అని క్లిక్ చేస్తే రెండు అలానే కోడ్ మర్జ్ అయిపోతుంది. ఇప్పుడు నీది వస్తుంది. నీది వచ్చినప్పుడు కూడా సేమ్ ఫోల్డర్ కాబట్టి మళ్ళీ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. ఆల్రెడీ వీళ్ళిద్దరు ఫస్ట్ ఏమైంది, ఫస్ట్ దాంట్లో తరుణ్ గాంధీ నాది మర్జ్ అయిపోయింది, ఈ రెండు కోడ్ చేంజెస్ కావాలని చెప్పి మా అయిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు పుష్ చేసినావు అనుకో, మళ్ళీ అది కాన్ఫ్లిక్ట్స్ రైజ్ చేస్తుంది. ఇప్పుడు దిలీప్ కూడా రైజ్ చేసిండు, ఈ రెండింటితో పాటు దిలీప్ది కూడా యాక్సెప్ట్ చేయాలా, లేకుంటే దిలీప్ ఒక్కరిదే ఉంచి మిగిలినవన్నీ లేపేయాలా అని చెప్పి అడుగుతుంది. అప్పుడు వాడు ఏది కావాలంటే అది, ముగ్గురివి కావాలనుకుంటే ముగ్గురివి మర్జ్ చేసేస్తాడు, లేదు అని అంటే నీ ఒక్కంది అనుకుంటే నీ ఒక్కంది అని చెప్పి మర్జ్ చేసి మిగిలినది లేపేస్తాడు. అలా దీనిలో ఏడుంది మరి? దీంట్లో ఏడుంది కాన్ఫ్లిక్ట్స్ రావడం అంటే? ఇప్పుడు చూడు, నువ్వు ఒక టాస్క్ చేసావు, నేను ఒక టాస్క్ చేసిన, తరుణ్ గడు ఒక టాస్క్ చేశాడు. ఇప్పుడు నీ కోడ్ యాక్సెప్ట్ చేస్తాం అనుకో, నీ టాస్క్ మాత్రమే కనిపిస్తుంది. మరి మా ఇద్దరికి ఇచ్చిన టాస్క్ కనిపించకపోతే అప్పుడు ఏమవుతుంది? ఒకటి టాస్క్ ఇచ్చాడు అని అంటే అది రిక్వైర్మెంట్ బేస్ మీదనే ఇస్తాడు. అప్పుడు కమిట్ డాట్ అని కొట్టకూడదు. అది కాన్ఫ్లిక్ట్స్ రావడం, అందుకే అన్నది. కమిట్ డాట్ కాకుండా నువ్వు ఏ ఫోల్డర్ మీద అయితే. నాకు ఇంకో డౌట్, ఇప్పుడు నేను ఇప్పుడు టూ టైమ్స్ కమిట్ చేసిన కదా, డిఫరెంట్ నేమ్స్ వచ్చి, రైట్? ఫస్ట్ నేనైతే చేశానో ఆ కమిట్ నేమ్ ఉంటుందా దీని మీద? ఉంటుందా? ఉంటుంది.
ఏడుంది? బ్రాంచెస్ మీద క్లిక్ చేయి, దీని మీద క్లిక్ చేయి. ఇప్పుడు నేను ఒకటే బ్రాంచ్ నువ్వు క్రియేట్ చేయించుకున్నావు కాబట్టి ఇంకో యూజర్ అండ్ ప్రొవైడెడ్ ఒకటే ఇచ్చావు. దాని ముందు ఒక బ్రాంచ్ క్రియేట్ చేసినాం కదరా. దానికి ముందు 2 కమిట్స్ ఉన్నాయి, దీని మీద క్లిక్ చేయి. అదే నాకు ఇదే కావాలి. ఆ కమిట్స్ ఇనిషియల్ కమిట్ ఇది ఉంది. ఇనిషియల్ కమిట్లో మనం ఏం రాసినాం నీకే తెలియాలి. ఒక 2 నిమిషాలు, ఒక 2 నిమిషాలు. ఇగో ఇలా వస్తుంది. నేను తిన్నాను. ఏం కాదు, మీరు ఇట్లా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. ఎట్లా కాన్ఫ్లిక్ట్స్ ఇట్లానా? ఇప్పుడు గ్రీన్ కలర్లో ఉన్నాయంటే కాన్ఫ్లిక్ట్స్ ఏం రాలేవు అని. ఇప్పుడు రెడ్ కలర్లోనే వస్తాయి. ఇక ఈ ఆరం కిందికి ఒక్క నిమిషం, ఈ ఆరో మార్క్స్ ఉన్నాయి కదా, ఇట్లానే ఇట్లా వచ్చి ఆరో మార్క్ వస్తుంది. ఇన్కమింగ్ చేంజెస్ అని చెప్పి ఇక్కడ నీ పేరు వస్తుంది, దిలీప్ ఇన్కమింగ్ అంటే అటు నుంచి వస్తుంది అని. కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు ఇప్పుడు నువ్వు ఒక్కనివే వర్క్ చేస్తున్నావు కాబట్టి కాన్ఫ్లిక్ట్స్ రాలే. అయితే ఇంకొక యూజర్ ఐడి క్రియేట్ చేసి దాని నుంచి యాక్సెస్ ఇచ్చి ట్రై చేయాలా? అయినా మర్జ్ నువ్వేం చెయ్యవు కదా, మర్జ్ కాన్ఫ్లిక్ట్స్ నీకేం రావు. నువ్వు అంటే మీరు నార్మల్గా చేసేసి కోడ్ యాక్చువల్లీ మా దగ్గర ఏంది అని అంటే మేమే మర్జ్ చేసుకుంటాం. చిన్న స్టార్టప్ కంపెనీ ఒక పర్సన్కి సపరేట్గా జీతాలు ఇచ్చి పెట్టాడు, అందుకని మా కోడ్ని మేమే మర్జ్ చేసుకొని చెక్ చేసుకొని కరెక్ట్ వర్క్ అవుతుందా లేదో చూసుకున్న తర్వాత అప్పుడు పిఆర్ రైజ్ చేసి అప్పుడే డిప్లాయ్ చేసుకుంటాం. డిప్లాయ్ కూడా చేసేది నేనే కాబట్టి నేనే చూసుకుంటాను. దీనికి ఏంటి అంటే ఒక టీఎల్ ఉంటాడు, మర్జ్ చేయడానికి ఒక పర్సన్ ఉంటాడు. అది మర్జ్ చేసిన తర్వాత అది డిప్లాయ్మెంట్ టీమ్కి పంపిస్తే డిప్లాయ్మెంట్ టీమ్ చెక్ చేసుకొని దాన్ని డిప్లాయ్ చేసి అప్పుడు అది ఎస్ఐటి టీమ్కి ఇస్తారు టెస్టింగ్కి. మా దగ్గర అంత ఉండదు, అన్ని కర్త కర్మ క్రియ అన్ని నాదే. ఇప్పుడు నువ్వు మళ్ళీ కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేస్తే అప్పుడు నీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే నా డౌట్ ఏంటంటే నేను ఇక్కడ కమిట్ చేసిన కదా, ఫస్ట్ కమిట్ చేసినప్పుడు నాకు నేమ్ వచ్చింది. ఆ సెకండ్ కమిట్ నేమ్ వచ్చింది. ఫస్ట్ కమిట్ నేమ్ ఏమి ఇచ్చిన నేను టీ ఫైల్ ప్రాపర్టీస్ _ సినారియోస్ అని ఇచ్చా. అప్పటికి ఇంకా మనకి బ్రాంచ్ క్రియేట్ అవ్వాలి, అప్పుడు ఎర్రర్ షో చేసింది కదా. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ చేంజ్ చేసి కమిట్ నేమ్ ఇచ్చి మళ్ళీ పుష్ చేయొచ్చు. ఇప్పుడు నువ్వు బ్రాంచ్ ఒకటి ఇది ఇప్పుడు నువ్వు ఇస్తే క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నేను ఇచ్చిన అనుకో టీ ఫైల్ ప్రాపర్టీస్ ఏంటి అమ్మ నేను అన్నం తిన్నప్పుడు ఆ మురుమురాలు తెచ్చు అదే తింటా. అదేం పానం ఇది వద్దు, అది వేడుకునే తినేస్తే అయిపోతుంది కదా. బ్రాంచ్ టాలెంట్ టెస్టింగ్ నథింగ్ టు కమిట్ వర్కింగ్ ట్రీ క్లీన్ అంట. ఏం లేదు కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేంజెస్ చేయలేదు కాబట్టి అందుకేనా ఒక్కసారి నువ్వు కొత్త బ్రాంచ్ క్రియేట్ చేయి, అప్పుడు నీకు క్లారిటీ వస్తుంది. ఓకే, కొత్త బ్రాంచ్ అంటే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలి. అవసరం లేదు, అందులోనే ఈ 18 డేట్లోనే నాకు ఇంత తీసేయండి, నేను తిన్ను. ముందే ఇప్పటికి 2 సార్లు చాయ్ తాగిన, అన్నం తిన్నా చాయ్ తాగిన. ఏంటది థమ్స్అప్? థమ్స్అప్ లేంట్రా బాబు, నాకు తీసేయండి అంటే నేను తిన్నాను అంత అన్నం. శనివారం వచ్చిన ఆదివారం వచ్చిన తిన్నాడు అన్నం తిన్నాడు. నేను ఆల్రెడీ తినేసే వస్తాయి ఎక్కడికన్నా అన్నం తింటే తర్వాత ఏది తిన్నా బాధ లేదురా. నేను ఆల్రెడీ తినేసి వచ్చిన అంటే చాయ్ తాగిన కడుపు నిండిపోయింది. ఆడికి అల్లం చాయ్ అడిగిపోతే వాడేమో తీసుకొచ్చిన అంతా కూడా నేను తిన్నా. ఎవడొస్తాడు? ఆడెప్పుడే వస్తాడు, అందుకే ఇంకొంచెం తీయండి సరిపోతుంది. నా పోదు కడుపులోకి, ఇంకా తీయండి. నేను తిన్నాను రా, శనివారం ఒక పూట ఒక పూట
తెలుసు కదా. నాకు వెళ్ళదని అంటే కాలిఫ్లవర్ పెట్టి నేను అన్న అది వేస్ట్ చేయకు, కొంచెం తిండి. ఆ కొంచెమేరా తెస్తాను నీకు థమ్స్అప్. నాకొద్దు. ఇంకా చల్లగా ఉన్నాయి నీళ్ళు. నీళ్ళు ఎంత తాగితే బ్రెయిన్కి మంచిది. బ్రెయిన్ మంచిగా బీర్ తాగితే బ్రెయిన్కి మంచిది. అలాంటి నేర్చుకోవాలి బాగుపడతా. చెయ్యి మొత్తం ఆయిల్ ఆయిల్. అది చేసేకపోతే ఇంటి రాని నాకు తెలిసిపోతుంది. ఇందాక ఒక బిగిరే వచ్చా. మొన్ననే వేసి వచ్చాను నాకు తెలిసి. ఎవరు వేసి వచ్చారు? నిమ్మకాయ బాగుంటుంది. నిమ్మకాయ కర్రీ తినరా ఫ్లవర్ దాని మీద బస్సులు జారిపోతుంది. అది తీసుకోండి. నాకు వేయకూర నేను తాగను. నేను నమ్మక తాగను. జీర్ణం వస్తుంది. నువ్వు కూరగాయలు తాగు. నువ్వు కూరగాయలు తింటే తిను, మంచిది ఒంటికి. మాకు కడుపు నిండిపోయిందంటే మళ్ళీ మీరు పెడతారు. నిమ్మకాయ మా ముసలోడు గండమంటాడు బాగా. మాయ మధ్య చేస్తాను అంటున్నాడు అడిగేసి. ఎవరిది? శ్రీకాకుళం తిన్నా మంచిగా. ఇటు చూపు బాగుంది లేదు చూస్తాడు ఒకసారి. చూడుకొని చూస్తే ఇడికి అర్థమవుతుంది కదా. ఇంకా శ్రీకాకుళం కాబట్టి ఆ పిల్లలు ఏమైనా తెలుస్తుంది కదా. నేను వెళ్ళలేదు సోంపేట, అక్కడ పిల్ల ఉండేది. ఆగరా అమ్మాయి డిగ్రీ చేసిందిరా, ఇల్లు ఉన్నదిరా. పెద్ద అమ్మాయికి ఇల్లు కట్నం ఇచ్చారట్రా. 2 అమ్మాయిలు అబ్బాయిలు లేరు. ఇంకట్రా ఇదేటైందిరా పిల్ల. సరిగ్గా చూడు కళ్ళు పెట్టి. ఏమైపోయింది నీకెంత మించింది? ఇంకేదో తెల్లగానే చూసుకుంటే మనకి ఆడపిల్లలు దొరకదు. ఏజ్ ఎక్కువైపోతుంది. దొరకకపోతే లేదు. ఉన్నాడు కానీ మీ పెద్దనాన్న కొడుకు. సంబంధం లేదు. ఎన్ని సంవత్సరాలు? ఆడికి 32 సంవత్సరాలు. 30 సంవత్సరాల పిల్ల అవుతుంది. లేదురా, అమ్మాయి చూస్తే చిన్న ఏజ్, ఆడి చూస్తే పెద్ద ఏజ్. చూస్తుంటే వాడికి ఎలా చేసి నచ్చలేదు అనుకొని మా తోడుకోళ్ళు కట్నాల కింద ఎక్కువ వేసి కుక్కలు అడుక్కొని బంగారాలు అవన్నీ అడుక్కుంటే ఒకటి వాడికి పోతున్నాయి 4 సంబంధాలు. ఇప్పుడు ఏటయ్యాడు వాడికి యాక్సిడెంట్ అయ్యింది. ఆలోచన పెట్టుకోవడం. ఆలోచన పెట్టుకుంటే యాక్సిడెంట్ అవుతాయా? ఆలోచన పెట్టుకుంటే ఎప్పుడు కొండిపోతాం. ఒక తోడు చేసిస్తే ఎప్పుడు ఎవరిపోతామో తెలియదు కదా. నేను పాలస నుంచి పెళ్ళని 3వ రోజుకి వచ్చేసాను ఇక్కడికి. మీరు వచ్చేస్తారా అండి? వచ్చేసాను. అంత పెట్లో 30,000 కట్నం ఉండే తెచ్చుకొచ్చారా? అక్కడ కట్నం ఉంది అంటే మిగిలినాయి. ఫస్ట్ పిల్ల నచ్చింది బాగానే ఉందంటే జాతకాలు పడలేదు. ఏమో మీరేమనుకుంటారో. నిండిపోయింది. ఇప్పుడు ఇప్పుడు ఇంకోటి క్రియేట్ చేస్తా. ఇది రిపాజిటరీ కదా ఇది. అది రిపాజిటరీ, అందులోని ఇంకో బ్రాంచ్ క్రియేట్ అవుతుంది. రిపాజిటరీ కింద డైరెక్టరీస్ క్రియేట్ అవుతాయి, రైట్? అలా ఫోల్డర్ లోపల ఇంకొక ఫోల్డర్. ఇప్పుడు ఇదో రిపాజిటరీ ఇదంతా. ఇదంతా రిపాజిటరీ, రైట్? ఆ రిపాజిటరీలోని సబ్ ఫోల్డర్స్. సో మెయిన్ అనేది ఏంటి దీంట్లో రిపాజిటరీలో? మెయిన్ అనేది ఏంటి? మెయిన్ అనేది మెయిన్ బ్రాంచ్. సో ఇప్పుడు పుష్ చేసేది మొత్తం మెయిన్లోకి వెళ్తుంది.
మెయిన్లో కాకుండా మెయిన్లో ఉన్న బ్రాంచెస్లోకి వెళ్తాయి. మెయిన్ అనేది మెయిన్ బ్రాంచ్, అందులో కాకుండా కొత్త బ్రాంచెస్ క్రియేట్ చేస్తే మెయిన్లోని సబ్ ఫోల్డర్స్ అవుతాయి. ఇప్పుడు టాలెంట్ ఇది రిపాజిటరీ, మెయిన్ అనేది బై డిఫాల్ట్గా వచ్చేది. ఓకే, ఒక బ్రాంచ్ అయితే లేకుండా ఉంటుంది. మెయిన్ అనేది ఒక బ్రాంచ్. ఇప్పుడు ఇందులోని మెయిన్ ఉంది. ఇప్పుడు మళ్ళీ నువ్వు కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసినావు అంటే మెయిన్ కాకుండా ఇంకొక బ్రాంచ్ క్రియేట్ అవుతుంది. ఇందులోని ఇంకొక బ్రాంచ్ అంటే ఇప్పుడు మెయిన్లో ఇంకో బ్రాంచ్ ఉంది. ఇప్పుడు ఇది మెయిన్లోని బ్రాంచ్ ఉండదు, బై డిఫాల్ట్ మెయిన్ ఉంటుంది. ఓకే, ఏమో ఉండదు కాబట్టి రిపాజిటరీ క్రియేట్ అవ్వగానే. ఇప్పుడు టాలెంట్లోని ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి? ఒకటే బ్రాంచ్, ఏది మెయిన్. ఇప్పుడు ఇంకొక బ్రాంచ్ను క్రియేట్ చేసాను అనుకో, టాలెంట్లోని ఈ బ్రాంచ్తో పాటు ఆ బ్రాంచ్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ దీంట్లో సపరేట్ ఉన్నాయి కాబట్టి మెయిన్ కింద ఇంకో బ్రాంచ్ నేమ్ వస్తుంది. ఈ మెయిన్ ఇక్కడ ఉంది కదా, అక్కట్లానే ఇంకొక బ్రాంచ్ నేమ్ వస్తుంది. ఇంకో బ్రాంచ్ ఇంకేమి ఉండవు, ఒకటే ఇక్కడ కనిపిస్తుంది కదా. అండ్ ఇది ఇక్కడ దీని మెయిల్ ఐడి ఒకటి ఉంటుంది. నువ్వు లాగిన్ అయి పుష్ చేసింది మెయిల్ ఐడి, ఇది నీ మెయిల్ ఐడి కూడా వస్తుంది. అది నువ్వు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు అంటే ఎవరిని చెక్ చేయడానికి ఇవ్వాలనుకుంటున్నావు వాళ్ళని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నువ్వు రివ్యూ, ఎవరికి రివ్యూని పంపించాలనుకుంటున్నావు, నీకు చేసిన కోడ్ కరెక్టా కాదా. ఓకే, ఇక్కడ ఉందా డిఫాల్ట్ బ్రాంచ్. నువ్వు క్రియేట్ చేయకపోయినా కానీ మెయిన్ బ్రాంచ్ క్రియేట్ అయ్యే ఉంటుంది ఆల్రెడీ. రిపాజిటరీ ఆల్రెడీ ఆ బ్రాంచ్ క్రియేట్ అయ్యి ఉంటుంది. దీంట్లో బ్రాంచ్ అంటే ఫోల్డరా? అలానే అనుకో, బ్రాంచ్ అంటే ఒక ఫోల్డర్, డైరెక్టరీ. సో ఇప్పుడు ఆ డైరెక్టరీలో సబ్ డైరెక్టరీస్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేస్తావు. సో ఇప్పుడు నాకు న్యూ డైరెక్టరీ కావాలి అనుకుంటే ఓల్డ్ డైరెక్టరీ కాకుండా, మెయిన్ అనే డైరెక్టరీ కాకుండా కొత్త బ్రాంచ్ క్రియేట్ చేస్తావు. అదే మెయిన్ అనే బ్రాంచ్ కాకుండా అయితే ఒకసారి రన్ చేసి నాలుగైదు క్రియేట్ చేస్తే నాలుగైదు క్రియేట్ చేస్తే తెలుస్తుంది. బ్రాంచెస్ క్రియేట్ చేస్తే తెలుస్తుంది ఇది బ్రాంచ్, ఆ బ్రాంచ్లో ఏం సబ్ డైరెక్టరీస్ ఉంది. ఎందుకంటే నేను కోడ్ పుష్ చేసిన ఫోల్డర్ పుష్ చేసిన ఆ కోడ్లో ఆ బ్రాంచ్లో నాకు అర్థం కావట్లేదు. 2-3 బ్రాంచ్ క్రియేట్ చేసి దాంట్లో కోడ్ పుష్ చేస్తే జిప్ పుష్ అవుతుందా? ఏదైనా పుష్ అవుతుందా? మరి ఇక్కడ అన్జిప్ చేయడానికి ఉండదు, ఇక్కడ అన్జిప్ చేయడానికి ఉండదు, ఇక్కడ ఉండదు. మళ్ళీ దాన్ని డౌన్లోడ్ చేసుకొని అన్జిప్ చేస్తాం. ప్రణతి అంట. ఆ వాళ్ళక్కడ మాటలే ఆపు, నువ్వు దవడపలు రాలిపోతాయి. ఏంటి వాటరా? ముందే వర్షం కలిసి వస్తారు. వర్షం వర్షాలు కలిసి వస్తారు. మధు సెల్కి ఫోటో పెట్టి తెచ్చుకుని మొత్తం అలానే చేసుకుంటారు. మనకెందుకు పంపిస్తుంది చూసుకోమని చేసేసుకోండి.
వద్దని నాకు అవసరం లేదు. దగ్గరే కదా శ్రీకాకుళం పోయి పో రావాలి. అయితే మమ్మీ వాళ్ళకి దూరం కాదు పలాస నుంచి మాది కాశీబాబు. పక్కన సోంపేట తెలియ వాళ్ళది. నర్సంపేట మా మా ముసలోడు వాళ్ళ అన్నాళ్ళందరూ అక్కడే ఉంటారు. సోంపేట తెలుసా అంతే, నాకు తెలియదు, మిగతా తెలియదు. నేను జరగలేదు, నేను ఊర్లో లేను ఎక్కువ. కూర్చో కాళ్ళు నొప్పులు వస్తాయి. కూర్చుంటే ఫ్రీ ఎందుకంటే దీనికి కానుకది ముడకొడుతుంది. దీనికి ఆనుకోలేకుంటా మన ఇక్కడ కూర్చొని ఇంకా. కాలు చాపుకోరా పర్వాలేదు. ఏం కాదు, ఇక నొప్పులు వస్తాయి. ఏం పొరటి నొప్పులా? ఇంత దుప్పటి సార్ అయినాడు వీళ్ళు కాదు. నడుము నొప్పులు. బాగోరా చాలా ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఉండే 2 రోజులు నిన్న ప్రాజెక్ట్ 14, 15, 18 ప్రాజెక్ట్ వెళ్ళి ఏడరా పని స్టార్ట్ చేసి ప్రాజెక్ట్ వదిలేసి ఇంకా కొట్టే ఇట్టాడు రా పిల్లడు. ప్రణతి అక్కడ పిల్లడు. పుట్టిన పేరు మనం మాట్లాడితే తెలుస్తుంది. పేర్లు ఉంటాయి కదా పుట్టింది మళ్ళీ రెండోసారి పెట్టుకున్నట్టు. అందుకనే మామూలుగా చెప్తాను, ఫోన్ చేస్తాను. నా అమ్మాయి పేరు కొంచెం పెట్టాను చెప్తాను. ఆ పిల్ల లేచినాక చూడమంటాను. చేసి తీగొని పెట్టింది అదే దండలకి అదే వంకి పెట్టింది. ఐదుకి వెళ్తాడు చదువుకుంటున్నాడు అదే అంటాను. రిపోజిటరీని మళ్ళీ రీనేమ్ చేసుకోవచ్చా? అవ్వదు. కావాలంటే మళ్ళీ నువ్వు కొత్త రిపాజిటరీ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 10 రిపాజిటరీస్ ఉన్నాయి, 2 ఉన్నాయి, ఒకటి ఉందా? డిటెక్ట్ చేసిందా జావా అని? ఇది ఎందుకు డిటెక్ట్ అవుతారా టాలెంట్ డిటెక్ట్ అని? మనం అది పెట్టలేదని అనుకుంటా రెడ్మీ అని. అసలు రెడ్మీ అవసరమే లేదు, ఎందుకని నీకు అడిగిందో అర్థం కావట్లేదు. ప్రాజెక్ట్ ఎందుకు ఇట్లా ఏం లేదు కదా, ఇది అక్కడ క్లిక్ చేసి వదిలేసావుగా, డిలీట్ చేయవచ్చు. ఇది నేను ఎప్పుడు చూడలేదు. ఇది రిపాజిటరీస్ ఉన్నాయి, దీన్ని డిలీట్ చేసుకో. కింద మళ్ళీ క్లీన్ చేయాలి. ఇట్లా డిలీట్ చేస్తారు. దాన్ని క్లిక్ చేయి. రిపోర్ట్ డిలీట్ చేయడానికి కోడ్ ఏం దొరకలేదా? రిపాజిటరీ క్రియేట్ చేయడానికి లేదు కానీ డిలీట్ చేయడానికి లేదా? బ్రాంచ్ని డిలీట్ చేయడానికి ఉంటుంది. బ్రాంచ్ నేమ్ ఇచ్చి -d కొడితే ఎగిరిపోతుంది ఆ బ్రాంచ్. డిలీట్ చేసి కొత్తది క్రియేట్ చేయాలి. ఎందుకు అది అలానే ఉంచేయను, డిలీట్ చేయొచ్చు, ఇంకోటి క్రియేట్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్లో ఉండదు. ఏ రిపాజిటరీ నేమ్ ఉంది ఉంది కదా, అదే అని అంటున్నాను. నేను ఇప్పటిదాకా ట్రై చేయలే.
ఇక్కడ రీనేమ్ ఉంటే అక్కడ కూడా రీనేమ్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఉంటుంది. అప్పుడు నువ్వు క్లోన్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఆ లింక్ని కాపీ చేసుకుని క్లోన్ చేయాలి. ఇప్పుడు నాకు దీనిలో పుష్ చేయాలి. ఏంటిది? టెంపరీ రిపోజిటరీస్, లెట్స్ హావ్ జనరేట్ న్యూ రిపోజిటరీస్ విత్ ఇన్ ది సేమ్ డైరెక్టరీ స్ట్రక్చర్, రిక్వైర్ కాంట్రిబ్యూటర్స్ అండ్ వెబ్సైట్ డౌన్లోడ్ కంప్లీట్. आजके आँखों का प्यार. సో నేను టాలెంట్ దిలీప్లోనే టాలెంట్ దిలీప్ అని చెప్పి ఇంకో రిపోర్టరీ క్రియేట్ చేసిన నేను, రైట్? యూజర్ నేమ్, యూజర్లో 2 ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు ఇయర్ పెట్టి ఈ రిపాజిటరీలో ఇప్పుడు మీ ప్రాజెక్ట్ కావాల్సింది ఆ రిపాజిటరీలోనే ఉంటుందా? మొత్తం ఒక్క రిపాజిటరీలోనే ఉంటుంది. ఇప్పుడు మెడివర్స్ అని పెట్టుకున్నారు, మెడివర్స్ అని పెట్టారు, అది ఇప్పుడు రిపాజిటరీ నేమ్ అది. ఓకే, ఆ రిపాజిటరీలో మీరు బ్రాంచెస్ క్రియేట్ చేసుకుంటారు డే బై డే, రైట్? సో 256 బ్రాంచెస్ ఉన్నాయి మీకు దాంట్లో. ఇంకా ఇది బ్యాక్ వెళ్ళరా మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చింది? రిపాజిటరీస్లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ రిపాజిటరీస్లోని మెడివర్స్, ఫేస్బుక్ వస్తున్నా, ఇది రిపాజిటరీ మెడివర్స్ బ్రాంచెస్. ఇది నార్మల్ మెయిన్ బ్రాంచ్ అని బట్ డిఫాల్ట్గా ఉంటుంది. ఇందులో ఇన్ని బ్రాంచెస్, న్యూ బ్రాంచెస్ క్రియేట్ చేస్తుంటే క్రియేట్ అవుతాయి. ఇంకో ఇవన్నీ ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమేమి చేశారని. ఇంకో ఇది నా బ్రాంచెస్, అంటే నేను క్రియేట్ చేసుకున్న బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయంటే ఇలా కోడ్ పుష్ చేసినాం అనుకో, మర్జ్ అయితే మర్జ్ అయిపోయింది. ఒకవేళ రివర్ట్ ఇచ్చారనుకో ఇలా క్లోజ్ అని, వద్దనుకుంటే వాళ్ళు వద్దని చెప్పేసి క్లోజ్ చేసేస్తాం మర్జ్ కానప్పుడు. మీకు ఇలానే మర్జ్ అయిపోతాయి. ఇవన్నీ నావే. న్యూ పుల్ రిక్వెస్ట్ అని వస్తుంది ఏంటి? పుల్ రిక్వెస్ట్ అంటే పుల్ రైజ్ చేయడానికి. ఇప్పుడు నేను ఇది రిక్వెస్ట్ ఇలా పుల్ చేసి ఏ బ్రాంచ్, ఇది నా బ్రాంచ్ కదా, ఇప్పుడు అది ఏ బ్రాంచ్ తోటి అంటే మెయిన్ బ్రాంచ్ ఏ బ్రాంచ్ తోటి మర్జ్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక బ్రాంచ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది, అందులోనే ఎప్పటికప్పుడు అప్డేటెడ్ కూడా అందరివి కలిపి అందులోనే పెడతారు. సో దాంతో పుష్ చేయాలని నేను అనుకుంటే ఆ బ్రాంచ్ని ఇలా సెలెక్ట్ చేసుకుంటాం. టైం పడుతుంది. వచ్చిందా నా బ్రాంచ్? ఏబుల్ టు మర్జ్ అంటే కాన్ఫ్లిక్ట్స్ ఏం లేవు, మర్జ్ చేసేయచ్చు అని. కాన్ఫ్లిక్ట్స్ అంటే ఎర్రరా? కాన్ఫ్లిక్ట్స్ అంటే ఎర్రరా? ఇన్కంపాటిబుల్. తెలుగులో ఏంద్రా పోరాటం అని ఉంది. తెలుగులో పోరాటం అని ఉంది. పోరాటం కాదు, ఇంకెట్లా అని కొట్టు. నేను ఆల్రెడీ ఒక పుల్ రిక్వెస్ట్ రైజ్ చేసేసిన, నిన్న రైజ్ చేసింది. ఇంకా ఎవరు మర్జ్ కాలే. ఇక్కడే సెలెక్ట్ చేసుకుంటాం ఎవరు రివ్యూ చేసి మర్జ్ చేయాలని. ఇక్కడ డిస్క్రిప్షన్ రాస్తా ఏం చేంజెస్ చేశాను, ఏం పెట్టాను, ఫిక్స్ అని.
ఆల్రెడీ నా దాంట్లో కెన్సిల్ ఏం లేవు కాబట్టి ఏబుల్ టు మర్జ్ అని చెప్పి వస్తుంది. మీకు ఇంకొకటి మెయిన్ బ్రాంచ్ దీనికి పుష్ చేయమని చెప్పాను. చేంజెస్ అనేది దీంట్లో యాడ్ అవ్వాలని. ఇది మా మెయిన్ బ్రాంచ్. ఇందులోనే కమిట్స్ ఏమేమి చేశాను. ఫస్ట్ ఫిక్స్ చేశాను, సేమ్ బ్రాంచ్ నుంచి పుష్ చేసిన, మళ్ళీ సేమ్ బ్రాంచ్ నుంచి ఏదో ఒక పుష్ చేశాను, మళ్ళీ సేమ్ బ్రాంచ్ నుంచి బగ్ ఫిక్సెస్ చేశాను. అలా లిస్ట్ వస్తుంది. ఒకటే బ్రాంచ్ యూజ్ చేసుకొని పుష్ చేస్తూ ఉంటే ఒకటే బ్రాంచ్లో ఎన్ని కమిట్స్ వస్తాయి, ఎన్ని ఫైల్స్ చేంజెస్ చేస్తాను ఇక్కడ చూడొచ్చు. ఇంకో ఇలా ఎర్రర్స్ వస్తాయి కాన్ఫ్లిక్ట్స్ అయితే. ఇక్కడ ఇది ఉండే దాన్ని దీనికి మార్చాను. ఇక్కడ 10 ఉంది, దీన్ని నేను 5 చేశాను. క్లియర్గా కనిపిస్తే ఏమేమి చేంజెస్ చేశాను. ఇంతే ఉండే, దాన్ని మళ్ళీ ఒక మెథడ్ రాసుకొని మళ్ళీ పుష్ చేశాను. ఇది ఉండే, దీనికి చేంజ్ చేశాను. ఈ లైన్లోని ఇది పెట్టాను, ఈ కోడ్ రాసాను. ఇలాగా ఎన్ని చేంజెస్ చేస్తామో అన్ని చేంజెస్ వస్తాయి. ఇక్కడ ఫోల్డర్ నేమ్స్ వస్తాయి. ఏ ఫోల్డర్లో ఇది ఓల్డ్ కోడ్, అది న్యూ కోడా? ఇది ఓల్డ్ కోడ్, ఇది న్యూ కోడ్. సో న్యూ కోడ్ యాక్సెప్ట్ చేస్తుందా? న్యూ కోడ్ యాక్సెప్ట్ చేస్తుంది. మర్జ్ కొడితే ఇదంతా దీనిలోకి వచ్చేస్తుంది. అవి రీప్లేస్ అయిపోతాయా? వీటి ప్లేస్లోకి వచ్చేస్తుంది. చెప్పరా? ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నా, తిరుగుతలేను కానీ చదవనీకి వచ్చిన. చెప్పు. ఇప్పుడా? నేను ఈడున్నా, నేను గుట్టలో ఉన్నా. నేను గుట్ట అంటే పాపరేట్ నగర్లో. గిట్ హబ్ నేర్చుకుందామని వచ్చింది. గిట్ హబ్, టిక్ టాక్ కాదు రావులే. సరే సరే. వర్కింగ్ ఇన్ ఎ టీమ్ ఎన్విరాన్మెంట్. కొంచెం డౌట్గా ఉంది, అర్థం కావట్లేదు. ఒక బ్రాంచ్ క్రియేట్ చేయాలి, పప్పుని క్లారిటీ వస్తుంది. ఒకదారు కమిట్ సిగ్నేచర్ పడింది, ఇంకోదారు కమిట్ సిగ్నేచర్ రావట్లేదు. వీటిని చెర్రీ పిక్స్ అంటారు. ఏం పిక్స్ అంటారు? చెర్రీ అంటే చెర్రీ పిక్ అని అంటే నువ్వు కమిట్ చేసిన ప్రతి ఒక్క దానికి ఒక ఐడి క్రియేట్ అవుతుంది. ఓకే. ఆ ఐడి తోటి మళ్ళీ ఇది నువ్వు ఇప్పుడు ఒకటే బ్రాంచ్ వాడినావు కదా, తెలియదు ఒక్క బ్రాంచ్ వాడి నువ్వు 2 కమిట్స్ చేసావు. ఏ కమిట్లోని ఏం కోడ్ చేంజ్ చేసావో తెలియదు. సో అది తీసుకురావాలి అని అంటే చెర్రీ పిక్ వాడతారు. మనం ఏం చేంజెస్ చేయలేదు కదా, ఓన్లీ కాన్ఫిగ్లో యాడ్ చేసినాం. ఇందాక యాడ్ చేసిన కాన్ఫిగ్ దేనిలోకి, అది దేనిలోకి యాడ్ అవుతుంది? దీనిలోకి యాడ్ అవుతుందా? దేంట్లోకి? ఇందాక ఒక కాన్ఫిగ్ యాడ్ చేసినాం. కాన్ఫిగ్ ఏం యాడ్ చేసాం? కొత్త ఫోల్డర్ యాడ్ చేసాం. అది జాబ్ ఇన్ఫో ప్రాపర్టీస్ అని చెప్పి యాడ్ చేసావా? ఏ బ్రాంచ్ యాడ్ చేస్తే అందులోనే వచ్చిందా? ఇది కాదు. సరే ఓపెన్ చేద్దాం.
ఇప్పుడు ఏంది ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేయాలి, రైట్? బ్రాంచ్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి మళ్ళీ? మర్చిపోయినా. గిట్ చెక్అవుట్ -b బ్రాంచ్ నేమ్. గిట్హబ్ పుష్ ఉంది, ఇక్కడ గిట్హబ్ పుష్ ఉంది, ఇది ఫోల్డర్ కదా. దాన్ని కోడ్ పుష్ చేస్తున్నాం. నేను రాయాల్సింది గిట్హబ్. గిట్టప్ పుష్ ఉండని, దానికి నీకు సంబంధం లేదు. ఆ కమాండ్లో రాయకూడదు కదా? రాయొచ్చు. ఈ కమాండ్లో ఆ కమాండ్లో రెండిట్లో. అప్పుడే కదా ఈ కోడ్ అంతా నీ కొత్త బ్రాంచ్కి షిఫ్ట్ అవుతుంది. లేకుంటే మళ్ళీ ఫస్ట్ నుంచి ఎవ్రీ బ్రాంచ్ ఫస్ట్ నుంచి కోడ్ రాస్తావా? ఇప్పుడు ఈ కమాండ్లో రాసిన ఈ కమాండ్లో రాసిన ఒకటేనా? ఈ కమాండ్లో కాదు, ఈ కమాండ్లో రాయాలి. ఇది ఎందుకు మరి? ఇది గెట్ క్లోన్ చేసుకోవడానికి. మళ్ళీ నువ్వు ఇందులో కంచెలు రాయాలంటే ఈ ఫోల్డర్లోకి నావిగేట్ అవ్వాలి, నావిగేట్ అయ్యి అప్పుడు చేయాలి. దీని నుంచా? దీని నుంచి డైరెక్ట్ అట్లా యాక్సెస్ చేయలేమా? సో ఇప్పుడు నేను ఇప్పుడు ఏదైతే ఈ రిపాజిటరీ ఉందో, ఐ మీన్ ఇప్పుడు ఏదైతే నాకు ఈ స్ట్రక్చర్ ఉందో, ఇప్పుడు ఫోల్డర్ స్ట్రక్చరు, ఇప్పుడు నేను ఇది తీసుకొని ట్రై చేస్తే ఈ ఫోల్డర్ నుంచి మాత్రమే రీడ్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇప్పుడు నేను ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేసినాను ఇక్కడ నేను. కాదు, అప్పుడు ఏం చేయాలి ఇన్ కేస్ క్రియేట్ చేస్తే? ఏం క్రియేట్ చేస్తే? ఇప్పుడు ఇక్కడ ఉంది కదరా, ఇదొక డైరెక్టరీ అనుకో. ఇప్పుడు నేను ఇంకో డైరెక్టరీ క్రియేట్ చేస్తా సమ్ 19 డేట్తో. 17 కాదా? ఇప్పుడు ఓన్లీ ఈ డేట్లను మాత్రమే పుష్ చేయాలా? ఇప్పుడు సబ్ డైరెక్టరీస్ కావాలంటే దీంట్లోనే మళ్ళీ సబ్ డైరెక్టరీస్ క్రియేట్ చేసుకోవాలా? అయినా నీకు గెట్లోనే కదా, నీకు ఇక్కడ ఏ కోడ్ మాత్రమే ఉంటుంది. గెట్లోని అంత కోడ్ ఉంటుంది. సేవ్ గెట్లోనే అవుతుంది. నీకు మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ నువ్వు ఆ బ్రాంచ్కి నువ్వు చెక్అవుట్ అవ్వచ్చు. కాదు, ఫోల్డర్ స్ట్రక్చర్ ఎట్లా ఉండాలంటే, ఇప్పుడు నాకు ప్రాజెక్ట్ ఉంది, ప్రాజెక్ట్ కింద అంటే ఇప్పుడు ఏంటంటే నా క్లయింట్ వీడు, క్లయింట్ నేమ్, దాని తర్వాత ఇట్లా రావాలి నాకు. అంటే ఎట్లా చెప్తా నాకు ఇట్లా రిపాజిటరీ కావాలి, క్లయింట్ నేము, ఓకే. దీని తర్వాత ఏంది, ఆ ప్రాజెక్ట్ ఏంది, ఓకే, ప్రాజెక్ట్ టైటిల్. నెక్స్ట్ వచ్చేసరికి డేట్ వైజ్ డేటా, డేట్ వైజ్ ఇట్లా ఉండాలి. అప్పుడు ఏంటంటే సో ఇప్పుడు మీది మెడివర్స్ అనుకో, ఈ మెడివర్స్ కింద ఇంకో బ్రాంచ్ క్రియేట్ చేస్తావు, సమ్ ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చి అది బ్రాంచ్ క్రియేట్ చేస్తావు. సో ఆ బ్రాంచ్లో డేట్ వైజ్ క్రియేట్ చేసి ఇక్కడ ఆర్కిటెక్చర్ ఏమవుతుందంటే నీ దగ్గర ఈ క్లయింట్ నేమ్ అనేది నీ మెయిల్ ఐడి అవుతుంది. ఓకే. ప్రాజెక్ట్ నేమ్ అనేది నీ టాలెంట్ అని పెట్టుకునేది అవుతుంది. ఈ బ్రాంచెస్ అనేవి నీ బ్రాంచెస్ అవుతాయి. Hello, Mukesh. I'm calling about a service that helps you get more job interviews. నా జాబ్కి దిక్కులేదు. అది ఇప్పుడు ఈ సినారియో నాకు ఇప్పుడు ఇక్కడ చెప్పు. ఈ క్లయింట్ అనేది నీ మెయిల్ ఐడి ఆల్రెడీ నీకు తెలుసు. ఇది ఫస్ట్ క్రియేట్ చేసుకోండి. సో అది ఇది అయితే ఢిల్లీ 1994. సో అది నా యూజర్ నేమ్ అంటే క్లయింట్ నేమ్. ఈ టాలెంట్ అని ఉంది కదా, ఇది నీ ప్రాజెక్ట్ నేమ్. ప్రాజెక్ట్ నేమా? సమ్ డేట్ ఇచ్చినట్టున్నా కదా, ఏదో డేట్ టాలెంట్ అండర్స్కోర్ దిలీప్ అని ఇచ్చిన కదా, అదేనా? కాదులే, క్లిక్ చేయి కనిపిస్తుంది. ఇదే ఇది ఇచ్చిన 1803. ఓకే. సో నేను డేట్ వైజ్ ఫోల్డర్లో కూడా ఇదే నేమ్ ఇచ్చి పుష్ చేసిన నేను. ఓకే, అదే ఉంది కదా. ఇప్పుడు దీంట్లో కూడా ఉంది, కోడ్లోకి క్లిక్ చేయి. మెయిన్ బ్రాంచ్లో ఉంది. ఇప్పుడు నేను ఏం చేసిన ఇదే ఇచ్చిన. ఇప్పుడు నాకు ఇప్పుడు ఏంది ఇక్కడ రిపాజిటరీ అదే టాలెంట్ అని పెట్టావు. ఇప్పుడు మెయిన్ బ్రాంచ్, ఇప్పుడు నువ్వు ఒక బ్రాంచ్ క్రియేట్ చేయాలి, అప్పుడు నీకు క్లారిటీ వస్తుంది. ఒక్క బ్రాంచ్కి ఏమి అయిపోద్ది లేవు. ఆగురా,
ముందు అర్థం చేసుకొని ఒక్క నిమిషం ఆగు. అప్పుడే నీకు అర్థమవుతుంది, అప్పటిదాకా అర్థం కాదు. నువ్వేమవుతుంది అని అనుకుంటున్నావు అంటే ఆ మెయిన్లోనికి ఎంత పోతుందని నువ్వు అనుకుంటున్నావు, అది కాదు అక్కడ. మెయిన్లోకి అంత పోతుందని నేను అనుకోవట్లే. ఉమ్, అంటే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఇది వచ్చేసరికి రిపాజిటరీ కదా, ఉమ్. ఈ రిపాజిటరీలో ఒకటే కనిపిస్తుంది అని అనిపిస్తుంది నాకు, అందు గురించి. ఒకటే ఉండదు. ఇప్పుడు నువ్వు బ్రాంచ్ అందుకే అంటుంది. ఒకసారి బ్రాంచ్ క్రియేట్ చెప్పు, నీకు అర్థమవుతుంది. గిట్ ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు మెయిన్లో ఉంది కోడ్ రైట్? ఉండని. మెయిన్లో ఇప్పుడు ఇంకో బ్రాంచ్ ఏముంది నాకు? ఏం లేదు. మెయిన్లో ఇప్పుడు ఏ బ్రాంచ్ లేదు, బై డిఫాల్ట్గా అది మెయిన్లోకే వెళ్ళిపోతుంది. ఇప్పుడు నువ్వు కమాండ్ ప్రాంప్ట్లో కూడా మెయిన్లోనే ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఒక Okay. బ్రాంచ్ క్రియేట్ చేసావు అనుకో, ఆ మెయిన్లో ఉన్న కోడ్ అంతా ఇందులోకి వస్తుంది న్యూ బ్రాంచ్లోకి. ఓకే. ఆ న్యూ బ్రాంచ్లోని నీకు కావాల్సిన టాస్క్ చేసుకొని ఆ బ్రాంచ్ని పుష్ చేస్తావు. ఇప్పుడు నువ్వు వర్క్ చేస్తున్నావు అని అంటే సేమ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తావు, కానీ వేరే ప్రాజెక్ట్ మీద వర్క్ చేసి అది ఈ ప్రాజెక్ట్కి పుష్ చేయవు కదా. ఇప్పుడు ఇందులో ఉంది అని అంటే ఇది టాలెంట్ ప్రాజెక్ట్. టాలెంట్ ప్రాజెక్ట్ అని అంటే నువ్వు ఒక బ్రాంచ్ మెయిన్ బ్రాంచ్ నువ్వు తీసేసుకుని అందులో మెయిన్ కోడ్ ఉంది, దాని నుంచి నీ బ్రాంచ్ కన్వర్ట్ చేసుకుంటావు. నీ పేరు మీద ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకొని అందులో నీ టాస్క్ అయిపోతుంది, ఆ బ్రాంచ్ని పుష్ చేస్తావు టాస్క్ని. ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తా. బ్రాంచ్ అట్లా కాదు, గిట్ చెక్అవుట్. కొత్త బ్రాంచ్ క్రియేట్ చేయాలంటే చెక్అవుట్. గిట్ చెక్అవుట్ స్పేస్ -b బ్రాంచ్ నేమ్, నీ పేరు ఇచ్చి క్లియర్గా అర్థమవుతుంది. డేట్ కొటేషన్ సారీ పర్వాలేదు. స్విచ్ అయింది. ఇప్పుడు స్విచ్ అయింది. ఇప్పుడు నువ్వు పుష్ చేసినంత వరకు నీకు రిపాజిటరీలో రాదు. అంటే ఇప్పుడు ఓకే, అది క్రియేట్ అవ్వదా? క్రియేట్ అప్పుడే అవ్వదు, నీ లోకల్లో క్రియేట్ అవుతుంది. నువ్వు ఏడా- ఆ ఈడ బ్రాంచ్ create పుష్ అవుతుందా? చేసినంత వరకు ఈడ క్రియేట్ అవుతుందా? అక్కడ కూడా క్రియేట్ కాదు. ఇక్కడ ఏం కనిపించదు నీకు, కోడ్ అంతే కనిపిస్తుంది, క్లయింట్ది మాత్రమే కనిపిస్తుంది. నువ్వు ఇదంతా తీసుకొని ఇక్కడ ఇందులో నువ్వు చేంజెస్ చేసుకున్నావు. సపోజ్ ఈ లిబ్లోనే ఏదో ఇందులోనే చేంజెస్ చేసుకున్నావు. ఫస్ట్ ఫోల్డర్లో చేంజెస్ చేసుకున్న తర్వాత పుష్ చేస్తావు. ఏది నువ్వు ఇప్పుడు క్రియేట్ చేసుకున్న బ్రాంచ్ నేమ్ మీద ఇక్కడ పుష్ అవుతుంది, అప్పటిదాకా అక్కడ క్రియేట్ అవ్వదు. అయితే ఇప్పుడు ఒక పని చేస్తా. ఇప్పుడు నేను ఇంకోటి ఉంది, ఇంకో ఫైల్ తీసుకుంటా. సో నాకు ఈ జాబ్ ఉంది, సమ్ జాబ్ డిజైన్స్, సమ్ ప్రాక్టీస్ ఇవి ఉన్నాయి. ప్రాజెక్ట్ సో ఇప్పుడు నా దగ్గర ఉంది. ఇప్పుడు నేను చేస్తా అంటే ఇప్పుడు నేను దీనిలో వేస్తా రైట్. ఇప్పుడు ఈ ఫోల్డర్ మాత్రమే డిస్ప్లే అవుతుంది అక్కడ. ఈ ఫోల్డర్ దీంతో పాటు ఇవి కూడా వెళ్తాయి, అన్నీ వెళ్తాయి. అట్లా వెళ్ళకూడదు. నువ్వు ఫోల్డర్ ఎప్పుడు నువ్వు వర్క్ చేసేటప్పుడు ఫోల్డర్ ఒక్కటే యాడ్ చేసుకొని పంపించవు, తెలియదు. టాస్క్ చేసే పంపిస్తావు. ఫోల్డర్ యాడ్ చేయడం టాస్క్ నీకు కాదు కదా. అంటే నాకు తెలియదు కాబట్టి నేను అడుగుతున్నా, ఎందుకంటే నేను ప్రాజెక్ట్ ఇప్పటిదాకా చేయలేదు. సరే, ఇప్పుడు నువ్వు గెట్ స్టేటస్ కొట్టు కమాండ్లోకి వెళ్ళి. ముందు బ్రాంచ్ క్రియేట్ అయింది కదా, ఇప్పుడు గెట్ స్టేటస్ కొట్టు. గిట్ స్టేటస్ ఎంటర్. కొత్తది వచ్చింది అందులో, కొత్త ఫోల్డర్ ఏనా అది? అది యాడ్ చేయాలని నన్ను అడుగుతుంది. అప్పుడు నువ్వేం చేస్తావు అంటే గిట్, అంటే ఇప్పుడు నేను కొత్తగా ఏదైతే పెట్టానో ఆ కోడ్ మాత్రమే రికగ్నైజ్ చేస్తుందా? రీసెంట్గా ఏదైతే మాడిపోయిందో అది మాత్రమే రికగ్నైజ్ చేస్తుందా? స్టేటస్ కొడితే ఏం చేంజెస్ చేసావు అంటే ఏ ఫోల్డర్లో చేంజెస్ చేసావు ఆ లిస్ట్ మొత్తం వస్తుంది. ఓకే. అప్పుడు గిట్ ఇప్పుడు చెప్తా ఒకసారి. గిట్ ఇంతకుముందు డాట్ కొట్టినావు కదా, ఇప్పుడు ఏం చేస్తావు అంటే గిట్ యాడ్ స్పేస్ కొట్టావు. ఇప్పుడు స్పేస్ కొట్టు, డాట్ కొట్టావు, దీన్ని కాపీ చేసుకో. డాట్ కొట్టాలా? కొట్టకు, దీన్ని కాపీ చేసుకో.
పేస్ట్ ఎంటర్. డాట్ అవసరం లేదా? ఇప్పుడు గిట్ మ్మ్. స్పేస్ మ్మ్. కమిట్ హైఫన్ ఎం స్పేస్ హైఫన్ ఎం స్పేస్ స్ట్రింగ్లోని ఏ టాస్క్ అయితే నువ్వు చేసావో ఫోల్డర్ యాడ్ చేసావు కాబట్టి ఫోల్డర్ యాడెడ్ అని పెడతావు. అంతే, ఏదైనా రాసుకోవచ్చు నువ్వు అందులో. ఇంత పెద్ద లాంగ్వేజ్ రాసుకుంటా? రాసుకోవచ్చు. ఇంత స్ట్రింగ్ గా నేర్చుకోవచ్చు? ఇంతే నేర్చుకోవచ్చు. అంతేనా? క్లారిటీగా ఉంటుంది ఉండని. అయిపోయింది, కమిట్ అయింది. ఇప్పుడు గిట్ స్పేస్ పుష్ స్పేస్ ఆరిజిన్ స్పేస్ నీ బ్రాంచ్ నేమ్. ఇప్పుడు ఈ బ్రాంచ్లో ఉంటే ఆ బ్రాంచ్ నేమ్ ఇది కదా, ఈ బ్రాంచ్ని అక్కడ ఆ బ్రాంచ్లోకి పుష్ అవుతుంది అదంతా. బ్రాంచ్ ఇందాక క్రియేట్ చేసావు కదా, ఇది క్రియేట్ చేయడమే కదా. న్యూ ఫోల్డ్, న్యూ బ్రాంచ్ అంటే న్యూ డైరెక్టరీ కదా. ఎంటర్. ఇతనా ప్యార్ కిసి పే అయిపోయింది. ఇప్పుడు చూడు న్యూ బ్రాంచ్ యాడ్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడికి రా, రీల్ వచ్చి వచ్చిందా? ఓకే, కోడ్ మీద క్లిక్ చేయి, మెయిన్ మీద క్లిక్ చేయి. 2 బ్రాంచ్లు వచ్చినాయా? ఇప్పుడు నువ్వు చేసిన టాస్క్ ఏ బ్రాంచ్లో ఉంది దాంట్లో అక్కడికి వెళ్ళి చెక్ చేయి. ఇక్కడ ఫోల్డర్ యాడ్ అయింది. ఓకే, ఇప్పుడు నీ టాస్క్ అయింది కదా, నీ టాస్క్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నువ్వు బ్రాంచ్ని మెయిన్ బ్రాంచ్ తోటి ఏదైతే మనం మెయిన్ బ్రాంచ్ ఉందో దానికి పుష్ చేయాలనుకుంటున్నావు. అప్పుడు బ్రాంచెస్ మీద క్లిక్ చేయి. సర్చ్లోని నీ బ్రాంచ్ ఇక్కడే ఉంది కదా, న్యూ పుల్ రిక్వెస్ట్ కొట్టు. నువ్వు రాసిన కమెంట్ ఇక్కడ కనిపిస్తుంది, నువ్వు ఇది చేసావు కనిపించింది కదా. ఇక్కడ మెయిన్కే ఉంది, మెయిన్ బ్రాంచ్ కాబట్టి దీనికే కదా మనం మర్జ్ చేయాలనుకుంటున్నాం. ఏదైనా ఉంటుంది బ్రాంచ్, సపోజ్ ఇప్పుడు ఇదే ఉంది అనుకుందాం, సేమ్ బ్రాంచ్ కూడా మెర్జ్ చేసుకోవచ్చు కదా. అదే కోడ్ కదా దిలీప్, మర్జ్ చేసి ఏముంటుంది, ఏమి ఉండదు. ఇప్పుడు ఈ బ్రాంచ్ని చెక్ చేసావంటే న్యూ ఫోల్డర్ అనేది ఈ బ్రాంచ్లో ఉండదు. కావాలంటే ఒకసారి కోడ్ మీద క్లిక్ చేసి ఆ బ్రాంచ్కి వెళ్ళు. ఈ కోడ్ మీద క్లిక్ చేసి ఒకసారి ఏమన్నా ఇప్పుడు నువ్వు ఒక ఫోల్డర్ యాడ్ చేసినావా నీ బ్రాంచ్లో, అది మెయిన్లో ఉండదు. ఒకసారి కోడ్ మీద క్లిక్ చేయి, బ్రాంచెస్లోకి వెళ్ళు. మెయిన్లో లేదు, ఇక్కడ క్లిక్ చేయి, ఈ బ్రాంచ్ దీంట్లో క్లిక్ చేయి. ఇందులో ఉందా అది? లేదు. అంటే ఇప్పుడు అది నీ టాస్క్ అయిపోయింది, నువ్వు చేయాల్సిన టాస్క్ చేసేసినావు. ఇది మెయిన్ బ్రాంచ్ అంటే ప్రొడక్షన్కి వెళ్ళే బ్రాంచ్ ఇది. ఇందులోనే అది లేదు. నీ టాస్క్ ఇప్పుడు ఇందులోకి రావాలి అంటే మర్జ్ అవ్వాలి. నువ్వు చేసింది దీనికి మర్జ్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు దీని మీద క్లిక్ చేయి, బ్రాంచెస్. ఇది కదా నీ కోడ్. ఇక్కడ న్యూ పుల్ రిక్వెస్ట్, ఏ బ్రాంచ్ తోటి, మెయిన్ బ్రాంచ్ తోటి. ఇది ప్రొడక్షన్ది కాబట్టి బ్రాంచ్ నీ టాస్క్ దీనికి మర్జ్ అవ్వాలి. సో ఇది నీ బ్రాంచ్ నేమ్. ఏమైంది, కాన్ఫ్లిక్ట్స్ ఏం లేవు, ఏబుల్ టు మర్జ్ అని వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తావు అంటే క్రియేట్ పుల్, ఇక్కడ రివ్యూ ఇక్కడ క్లిక్ చేయి. ఎవరు రివ్యూ చేసి మర్జ్ చేయాలి అని అంటే అక్కడ వాళ్ళ పేరు రాసి ఒకసారి నీ పేరు కొట్టి ఇక్కడ టైప్ చేసి సరిపోద్దా లేదంటే వస్తుందా? యాక్చువల్లీ రావాలి ఇక్కడ. నథింగ్ టు షో, నీది నీకే చూపించదు, వేరే వాళ్ళు ఎవడైనా యాడ్ అయితే చూపిస్తుంది. సరే క్రియేట్ పుల్ రిక్వెస్ట్ కొట్టు.
పుల్ రిక్వెస్ట్ అయింది. చెకింగ్ ఫర్ ఎబిలిటీ టు మర్జ్, కిందికి కొట్టు, మర్జ్ పుల్ రిక్వెస్ట్ క్లిక్ చేయి. ఇప్పుడు నీది నువ్వే మర్జ్ చేసుకుంటున్నావు. యాక్చువల్ వేరే వాళ్ళు రైజ్ చేస్తే అలా వస్తుంది. ఒకవేళ వేరే వాళ్ళని పేరు పెడితే ఇలా వస్తుంది. మర్జ్ పుల్ రిక్వెస్ట్ కొట్టు. మర్జ్ చేసేస్తాం. కాన్ఫ్లిక్ట్స్ చూడాలంటే వస్తే నీకు అక్కడ కనిపిస్తుంది. ఒకసారి కొట్టి చెప్తా. కన్ఫర్మ్ మర్జ్ ఇక్కడ కన్ఫర్మ్ మర్జ్, ఎందుకంటే కాన్ఫ్లిక్ట్స్ ఏం లేవు కాబట్టి. కొట్టు, మర్జ్ అయింది. పైన ఇక్కడ కాన్ఫ్లిక్ట్స్ వస్తే కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడే నీకు అలా వస్తాయి, అటు ఇటు మేనేజ్ అవుతూ. ఫైల్ చేంజ్ పైకి, ఇదంతా ఏం కాన్ఫ్లిక్ట్స్ రాలేవు. ఇక్కడ కనిపిస్తాయి నీకు కాన్ఫ్లిక్ట్స్ ఏమైనా వస్తాయి. ఇప్పుడు ఎక్కడ మెర్జ్ అయింది రా? దేనికి మెర్జ్ అయింది? ఫోల్డర్ మర్జ్ అయింది, డేటా కాదు. ఫోల్డర్ యాడ్ అయిందంట, అంతేనా? దీనికి అక్కడ నీ ఫోల్డర్ కనిపిస్తుందా? 16 అదేనా? అదొకటే ఐడి ఉంది. ఇప్పుడు మెయిన్ బ్రాంచ్లోకి వెళ్తే నీ ఫోల్డర్ కూడా ఇందులోకి యాడ్ అయి ఉంటుంది. మెయిన్ బ్రాంచ్కి వెళ్ళి చెక్ చేసుకో. తెగమగ్గా ఉంది, తెగమగ్గా ఉంది. ఒక్కసారి ఒక 2-3 సార్లు అలా చేస్తుంటే వచ్చేస్తుంది. పిచ్చి పిచ్చిగా అర్థం కాదు. కానీ చాలా యూజ్ అది. అడుగుతాడు ఇంటర్వ్యూలోని ఏ టూల్ వాడారు, ఏదొచ్చు అని. కమెంట్స్ కూడా అడుగుతాడు. తెలియదు, కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంది. అర్థమవుతుందా కొంచెమైనా? అట్లా అట్లా ఫస్ట్ అది క్రియేట్ చేసిన. నువ్వు చెయ్యవు, ఆ కంపెనీ వాడే చేసిస్తాడు. కొంచెం నేర్చుకో, కొంచెం వచ్చింది ఇటువంటి కొంచెం తెలిస్తే. రాత్రికి చేయాలి. నాకు కాన్ఫ్లిక్ట్స్ వచ్చినంత వరకు డౌట్. ఎర్రర్ రావాలి, ఎర్రర్ వస్తేనే కాన్ఫ్లిక్ట్స్ కనిపించాలి. విజువల్ స్టూడియోలో మీరు కోడ్ రాయరు కదా? అసలు టాలెంట్లో రిపాజిటరీ ఉండదు, అంటే టెర్మినల్లే ఉండదు. అది సిఎండి కమాండ్స్ రన్ చేయడానికి. అదేంటి అది? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది అనుకో. మీరు టాలెంట్లో వాడుతున్న రిపాజిటరీ వేరు, మామూలు గిటబ్ రిపాజిటరీ వేరు. జస్ట్ ఏంటంటే